ఫ్లాప్ చేస్తా అని అరిచి వాళ్ళ సినిమానే వాళ్ళు ఫ్లాప్ చేసుకున్నారు. పుష్పని ఫ్లాప్ చేసి అంత రేంజ్ లేదు. సో ఇది ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా. హాయ్ నమస్తే అందరికీ. సో పుష్ప 2 నుంచి అయితే చిన్న ప్రోమో వచ్చింది మనకు. యాక్చువల్లీ 11వ తారీఖు యాడ్ చేస్తా అన్నారు, కానీ కొందరు రిక్వెస్ట్ మేరకు 17వ తారీఖు అప్డేట్ అవుతుంది. సో ఇంకోటి ఫేక్ కలెక్షన్ గురించి కూడా ఇంకో వీడియో చేస్తాను. ప్రతి డీటెయిల్స్ ప్రతిదీ, అంటే పుష్ప సినిమా వచ్చినప్పుడు చాలా ఫేక్ కలెక్షన్ అన్నారు, బట్ ఫేక్ కలెక్షన్ వేస్తే ఎలా రియాక్షన్ ఉంటుంది అనేది ప్రతి ఒక్క యూట్యూబర్ కానీ నేషనల్ మీడియా కానీ ఎలా మాట్లాడుకుంటుందో ఆ వీడియో చేస్తాను. సో యాక్చువల్లీ పుష్ప 2 వచ్చేసి స్టోరీ వేరేది ఉండే, ఎలక్షన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసేసిండు. సో అదేందో మీ అందరికి తెలుసు. సో ఐమాక్స్ కూడా ఒక పెద్ద అక్క మాట్లాడింది, పెళ్ళం మాట అయినా కానీ. సో అదే డైలాగ్ బేస్ చేసుకొని పెళ్ళం మాట ఉంటే ఎట్లుంటుందో ప్రపంచానికి చూపిస్తా అని చెప్పి మనకైతే డైలాగ్ ఉంటుంది పుష్పలో. సో నిజంగా యాక్చువల్లీ పుష్ప వేరే స్టోరీ కదా. ఇంకా 4 hours మనకు ఫుటేజ్ ఉందంట పుష్ప టీం దగ్గర. సో దాంట్లో మనకైతే ఇప్పుడు ఈ 20 minutes యాడ్ చేస్తున్నారు. మీరు గ్లిమ్స్లో చూడండి, తర్వాత వచ్చిన ట్రైలర్లో చూడండి, చాలా షార్ట్స్ లేవు. పుష్ప బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప అది లేదు, తర్వాత వేరిష్ పుష్ప అనేది లేదు. అంటే ఫస్ట్ ఎలక్షన్కి వెళ్ళక ముందు ఒక స్టోరీ ఉండే, సో దాని తర్వాత స్టోరీ అయితే చేంజ్ చేయడం జరిగింది. 4 hours ఇంకా ఫోటేజ్ ఉందంటే నాకు తెలిసి ఓటీటీలో పెట్టినా చూస్తారు. స్టోరీ బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో పుష్ప 2 10వ తారీఖు అయితే అవుతాయి. ఇప్పుడు ఈ సినిమాలన్నీ ఆడుతున్నాయి కదా, సో ఎవరైతే తోపు అనుకున్నారో పుష్ప రీఅప్లోడ్ చేసిన తర్వాత ఆ కలెక్షన్స్ యాడ్ అయిన రోజు నుంచి ఆ కలెక్షన్ కొట్టమని చెప్పి వీళ్ళని ఎంత ఫేక్ కలెక్షన్ వేసుకుంటున్నారంటే, అంటే దీని గురించి చేస్తాను, దాని మీద ఫుల్ వీడియో చేస్తాను. 17వ తారీఖు నుంచి అయితే ఇప్పుడు సంక్రాంతి సినిమాలకి చాలా మట్టుకు వీడియోస్ పెడుతున్నారు. ఈ 3 సినిమాలు అవుతున్నాయి కదా, ఏ సినిమా చూస్తారంటే మొత్తం పుష్ప 2 ఎక్కడ చూసినా పుష్ప 2 చూస్తాం అంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే రిలీజ్ అయిందో ఆ సినిమాలలో పుష్ప సాంగ్స్ వెళ్ళి ప్రోమోలు పెట్టి చూస్తున్నారు. పుష్ప అనేది అంత ఇంపాక్ట్ చేసేసింది, అంత క్రియేట్ చేసింది. సో చాలామంది ఆపేస్తాము, కలెక్షన్స్ రానివ్వకుండా చేస్తాం అన్నారు, ఫ్లాప్ చేస్తా అని అరిచి వాళ్ళ సినిమానే వాళ్ళు ఫ్లాప్ చేసుకున్నారు. పుష్పని ఫ్లాప్ చేసి అంత రేంజ్ లేదు. సో వాళ్ళు చూస్తేనే సినిమాలు ఆడాలన్నప్పుడు మరి వాళ్ళ సినిమాలు వాళ్ళే చూసుకోవచ్చు కదా. వేరే సినిమా మేము ఇప్పుడు బన్నీ గారి సినిమాని మేము చూస్తే ఆడింది, మేము చూస్తేనే పైకి వచ్చిండన్నారు కదా. సో ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు మీ హీరో మీ సినిమాలు రిలీజ్ అయినాయి కదా, దాన్ని మీరు హిట్ చేయలేకపోతున్నారు, మీరే అటర్ ఫ్లాప్ ఉందని చెప్తున్నారు. అర్థమైందా? సినిమా ఏ హీరోనా కావచ్చు, ఒక మంచి సినిమా, ఒక మంచి సాంగ్స్, స్టోరీ, కంటెంట్ ఉన్న సినిమా. అన్ని సినిమాలో ఏమన్నా అంటే గంధపు చెక్కలు కొడుతుండు దొంగ అవే సినిమాలు నచ్చుతాయి అంటారు. అది కాదు అక్కడ. దాంట్లో ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ కూడా చాలా బాగుంది. అది నిజంగా మీరు అట్లా పోలీస్ అవ్వాలని చాలా మంది ఎంతమంది అవుతారు, పోలీసు లంచం తీసుకుంటాడు, ఇలా చాలా సీన్స్ ఉంటాయి. అవన్నీ కొన్ని సినిమాలో, ఏ సినిమా కావచ్చు, ఏ హీరో సినిమాలో కావచ్చు, కొన్ని కల్పితం ఉంటాయి. దాన్ని సినిమా లెక్కన చూడాలి. కొన్ని ఎమోషన్ సీన్స్ కానీ ఫ్యామిలీ సీన్స్ కానీ కనెక్ట్ అవుతారు. దీంట్లో ఏంటంటే ఎమోషన్ సీన్స్ పడింది. ఇంకోటి, నేను లాస్ట్ టైం సుకుమార్ గురించి మాట్లాడితే మన ఫ్యామిలీ స్టోరీ అంటే మీ ఫ్యామిలీలో గంధపు చెక్కలు కొడతారా, నీ ఫ్యామిలీ స్టోరీ అది కాదురా ఎదవల్లారా. చెప్పింది ఏంటంటే సుకుమార్ గారు ప్రతి సినిమాలో మన ఎమోషన్ చూపిస్తాడు, మన ఫ్యామిలీ గురించి బంధాలు చూపిస్తాడు అని చెప్పిన దాన్ని ఏమో వేరే విధంగా మాట్లాడుతారు. సో ఏదేమైనా మీరు ఎంత అరిచిరో అంత పైకి ఎదిగిండు, అంత పైకి వెళ్ళిండు. కర్మ అనేది రిటర్న్ వస్తుంది. ఆ కర్మ ఏందనేది మీకు చూపించింది. ఎవడెవడైతే ఎగిరిండో వాళ్ళే ఇప్పుడు చల్లబడ్డారు. తెలిసిందిగా, కంటెంట్ ఉన్నోడిని, టాలెంట్ ఉన్నోడిని ఎప్పుడు ఆపలేడు. పుష్ప 17 తర్వాత మీకు ఇంకా ఇది ఎర్ర సొక్క అంటే ఎర్ర సొక్క నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఆ ప్రోమో వచ్చినప్పటి నుంచి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పుడు చూద్దామని అంత ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు. సో 17th నాడ రచ్చ ఏందనో చూపిస్తాం. మళ్ళీ బాక్స్ ఆఫీస్ ముగ్గుడు కలెక్షన్ ఎట్లుంటుందో ప్రతి లాంగ్వేజ్లో ప్రతి దాంట్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో కలెక్షన్ గురించి అయితే
మళ్ళీ అన్ని పూర్తి డీటెయిల్స్తో సహా వీళ్ళు ఎట్లా ఫేక్ వేశారు, మన సినిమాని ఎందుకు ఫేక్ అంటున్నారు. సో అదే ఫేక్ అయితే మా సినిమాని కూడా ఆడుకుంటారు. కానీ మా సినిమాని ఎవరు ఫేక్ అని అన్నారు, ఎవరైతే బన్యాన పడని వాళ్ళు ట్రోల్ చేద్దామని వాళ్ళే కావాలని మిగతా ఎవరు అనలే. ఒక రిపోర్ట్ ఉంటుంది, ఆ రిపోర్ట్ని బట్టి వాడతారు. సో దాని మీద కూడా ఫుల్ వీడియో చేస్తాను.